आदाब नाज़रीन, आप देख रहे हैं ANN चैनल में हूं अनीस फातिमा। पेश है शामनामा। तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव ने आलमी यौम अर्ज़ के मौके पर रियासत के अवाम को मुबारकबाद पेश की है। उन्होंने कहा कि हर किसी को चाहिए कि वो इस जगह का तहफ़्फ़ुज़ करे जहां वो रह रहे हैं और इस बात को यकीनी बनाएं कि ये जगह सरसब्ज़ व शादाब हो। उन्होंने कहा कि हर शहरी तेलंगाना में आलमी यौम अर्ज़ के मौके पर यह ओहद करे कि वो सरसब्ज़ी व शादाबी और माहौल के तहफ़्फ़ुज़ को यकीनी बनाएगा। वज़ीर लेबर मल्ला रेड्डी ने मीडिया से बात करते हुए वज़ीर आला के चंद्रशेखर राव की नुमाइंदगी पर मरकज़ी हुकूमत की जानिब से नए ज़ोनल निज़ाम को मंजूरी देने पर मरकज़ी हुकूमत से इज़हार तशक्कुर करते हुए बताया कि इससे मेडिचर और मरकाजगिरी की कंपनियों में मुकामी नौजवानों को 90-95% मुलाजमतें हासिल होंगी। మా ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకే 90% ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ ఉన్న దగ్గర వాళ్ళకే జాబులు ఇవ్వాలని చెప్పి అది బిల్లు పెట్టినందుకు అది ఇప్పుడు పాస్ అయింది. ఆయనకు పెద్దలకు మేమందరం కూడా పాలాభిషేకం చేస్తున్నాం. ఏది ఏమైనా మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానికులకే ఇస్తే తప్పకుండా యువతకు ఉద్యోగం అనేది గ్యారంటీగా 90% స్థానికులకే ఇవ్వాలి. 95% కూడా మన స్థానికులకే ఇస్తే వాళ్ళకు యువతకు కూడా ఉద్యోగం అనేది కంపల్సరీ అందరికీ కూడా దొరుకుతుంది. ఎందుకంటే చాలా పెద్ద అభివృద్ధి చెందింది మన హైదరాబాద్ సిటీ. ఇక్కడ మన స్థానికులకు ఇస్తే ఆ బిల్లు అది తెచ్చినందుకు మా సీఎం కేసీఆర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసినాం. దానికి తోడు ఇలా గెట్ సూన్ వెల్ అన్నట్టుగా మనం కూడా తొందరగా మనం కోలుకోవాలని కూడా అందరికీ కూడా దేవుని वज़ीर सहित ईटल राजेंद्र ने इल्ज़ाम लगाया कि मरकज़ तेलंगाना को वैक्सीन फराहम करने में इम्तियाजी सलूक कर रही है। उन्होंने गुजरात के मुकाबले में तेलंगाना को जो मख्तस किया गया उसकी वजाहत का मरकज़ से मुतालबा किया है। ई राजेंद्र ने जुमेरात के रोज़ मीडिया से बात करते हुए कहा कि पूरी दुनिया में कोरोना वायरस से उथल पुथल मच गई है। उन्होंने कहा कि तेलंगाना में कहीं भी ऑक्सीजन की कमी नहीं है। अगर ब्लैक में ऑक्सीजन की फराहमी का पता चला तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा IAS टीम ऑक्सीजन के मुसलसल निगरानी कर रही है। तमिलनाडु की तरह हम अपने ऑक्सीजन का इस्तेमाल करेंगे। गांधी अस्पताल में कोरोना मरीजों की ज़रूरत के मुताबिक ऑक्सीजन फराहम किया जा रहा है। ఒకవేళ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే రేపు ఆక్సిజన్ కొరత ఏర్పడితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా మేము చెప్పినాం. ఇవాళ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు, మేము మా సిఎస్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇవాళ ఇంత మెటికులస్గా ప్లాన్ చేసినాం కాబట్టే, ఇంత పర్యవేక్షిస్తున్నాం కాబట్టే ఇవాళ కూడా ఎక్కడో ఒక చిన్న చిన్న దగ్గర ఆక్సిజన్ కొరత ఏర్పడి తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఇప్పటికీ ఆక్సిజన్ కొరత లేదు. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేట్లో కూడా ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ ఎక్కడన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది లిక్విడ్ ఆక్సిజన్ తెచ్చుకొని సిలిండర్లు నింపుకొని డీలర్లకు ఇస్తారు. ఆ డీలర్ హాస్పిటల్కి సప్లై చేస్తారు. ఆ 3 చైన్లు ఎక్కడైతే ఉన్నాయో, లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి డీలర్ ప్లస్ దాన్ని రీఫిల్ చేసేటువంటి డీలర్, ఆ తదుపరి హాస్పిటల్, ఈ మూడిట్లో కొంత అక్కడక్కడ డిలే అయ్యి కొంత ఇబ్బంది అవుతూ ఉంది. మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ కొంత స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు దృష్టికి వచ్చింది. అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కానీ, ట్యాంకర్లు కానీ, ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్కడ అవసరమో అక్కడ చేర్చడం కానీ నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలు గుజరాత్ వాళ్ళ टीआरएस रुकन असम्बली बालका सुमन ने मीडिया से बात करते हुए बताया कि तेलंगाना की टीआरएस हुकूमत वज़ीर आला के चंद्रशेखर राव की क़ियादत में बड़े पैमाने पर अक़लियतों, दलितों और कमज़ोर तबक़ात की फ़लाह व बहबूद के लिए इक़दामात कर रही है। उन्होंने बताया कि वज़ीर आला के चंद्रशेखर राव ने मरकज़ी हुकूमत से कामयाब नुमाइंदगी करते हुए तेलंगाना में नए जोन्स मंजूर करवाए, जिससे रियासत के नौजवानों को बड़े पैमाने पर मुलाजमतें हासिल होंगी। बी सुमन ने बताया कि टीआरएस हुकूमत अब तक सरकारी महकमे जात में 1,35,000 और खानगी शोबे में 1,12,000 मुलाजमतें फराहम करने के इक़दाम किए हैं।
उन्होंने बताया कि बहुत जल्द सरकारी महकमे जात में 50,000 मखलूआ जायदादों पर तकर्रात अमल में लाने के सिलसिले में एलामिया भी जारी किया जाएगा। దీని ద్వారా గోదావరి దాని ఉపనదుల కింద ఉన్నటువంటి ఆయకట్టునంతా సమర్థవంతంగా కాపాడుకోవడం. సో వెరసి కృష్ణ గోదావరి ఆయకట్టు కింద ఈ రెండు నదుల కింద ఉన్నటువంటి ఆయకట్టు దగ్గర 1300 టీఎంసీల నీటిని వినియోగించుకొని రెండు పంటలకు సమృద్ధిగా నీళ్ళించుకుంటూ మా ఉద్యమ త్యాగులైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లకు సంబంధించి సంపూర్ణ న్యాయం ఈ 6 సంవత్సరాల కాలంలో జరిగేటట్టుగా మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృషి జరిగింది. అదేవిధంగా నిధులకు సంబంధించి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డ తర్వాత 2014లో ఆనాడు పెట్టుకున్నటువంటి బడ్జెట్ కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. కానీ వల్ల 2021, 2022 సంవత్సరానికి మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ 2,30,000 పైచిలకు కోట్లు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకుంటే తలసరి ఆదాయం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో 1,18,000 రూపాయలు అయితే ఈరోజు 2,27,000 రూపాయలు. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత పెరిగింది, మన నిధుల్ని మన ప్రాంతంలోనే మన 33 జిల్లాల్లోనే ఖర్చు పెట్టుకుంటూ మన నిధుల్ని కూడా మనం సమర్థవంతంగా వాడుకోవడం ద్వారా ఇవాళ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, వివిధ వర్గాల సంక్షేమం, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ వాళ్ళ సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ వల్ల పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఆకలి అలమటలు అదేవిధంగా कांग्रेस के रुकन कानून साज कौंसिल व सीनियर कायद जीवन रेड्डी ने तेलंगाना में कोरोना की दूसरी लहर पर तशवीश का इजहार करते हुए कहा कि तेलंगाना में बढ़ते कोरोना के केसेस हुकूमत की लापरवाही का नतीजा है। उन्होंने जुमेरात के रोज मीडिया से बात करते हुए मरकजी और रियासती हुकूमत को तनकीद का निशाना बनाया। जीवन रेड्डी ने कहा कि मुल्क में कोरोना की दूसरी लहर के बावजूद भी उधर मरकजी हुकूमत और यहाँ रियासती हुकूमत सिर्फ सियासी मफाद में दिलचस्पी दिखा रही है। उन्हें अवाम की जिंदगियों से कोई ताल्लुक नहीं है। in India, still fundamental right of citizen of an India. मगर यहाँ पे क्या हो रहा है सब, ऑक्सीजन नहीं है, ऑक्सीजन नहीं है। देखिए तो वेंटिलेटर बेड्स नहीं है, ये पहली बार नहीं है, 1 साल पहले भी ऐसी हालत देखी अपन, तभी तो सुधरना था। 1 साल पहले जो माहौल देखे थे आज वही दोबारा रिपीट हो रहे हैं। आज की पहली बार तो आप तैयारी नहीं थे फर्स्ट वेव में, मगर अब तो तैयारी रहना आपकी जिम्मेदारी थी। अब तैयारी नहीं रहने की वजह से ये वेंटिलेटर बेड नहीं रहना, ऑक्सीजन फैसिलिटी नहीं दिलवा सकना, खासकर रेमडेसिविर इंजेक्शन अवेलेबल नहीं रखना, और जो वैक्सीन जो है यहां पे हिंदुस्तान में जो वैक्सीन तैयार हो रहे कोवैक्सीन, ये आप जो है यहां पे इस्तेमाल करने के वजह अब दूसरे मुल्कों को एक्सपोर्ट करने की इजाजत दी, आज उसकी भुगत रहे। आज जो है मरकजी हुकूमत जो है जो 45 साल तक मुफ्त में जो वैक्सीन दे रहे वो 18 साल से 45 साल तक है। मरकजी हुकूमत सिर्फ इजाजत दे रहे, उसके खर्च जो है जितने भी होने दो, तो वो पेशेंट बन लेना। रियासती वज़ीर बल्दी नज़्म KTR की हिदायत पर शहर हैदराबाद में स्पेशल सैनिटेशन ड्राइव जारी है। मेयर गदवाल विजयलक्ष्मी ने आज खैरताबाद जोन और कुकरपल्ली जोन में साफ सफाई के कामों का मुआयना किया। खैरताबाद जोन में मेयर को इनके ट्विटर के जरिए शिकायत मौसूल हुई, जिस पर मेयर ने GK गुड़ा, दासाराम बस्ती, बलकमपेट का मुआयना किया और सड़कों पर मौजूद कचरे की फौरी निकासी की हिदायत दी। कुकरपल्ली जोन में फतेहनगर, पेटला बस्ती, बालानगर, गैस कंपनी रोड, चिंतल बस्ती, महादेवपुरम, इन मुकामात पर कचरे के ऑटोज न आने की शिकायत पर उन्होंने जायजा लिया। उन्होंने कई मुकामात पर ब्लीचिंग का छिड़काव करने की भी हिदायत दी। शाम नामे में फिलहाल इतना ही। देखते रहिए INN चैनल। अल्लाह हाफिज।